నా పేరు బత్తుల నాగేశ్వరరావు అండి. నాకు 3 పిల్లగాళ్ళు. 2 పిల్లగాళ్ళకు జ్వరం వచ్చింది. ఫస్ట్ పెద్ద పాపకు శనివారం నాడు ఆగస్టు 24వ తారీఖు నా చిన్న పాపకు జ్వరం వచ్చింది. వచ్చి ఎమ్మటే తగ్గింది. సిరపులు వాడితే నారాయణ డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించాను. పెద్ద పాపకు మొన్న 25వ తారీఖు వచ్చిపోయింది జ్వరము. ఏమో ఎట్లుంటుందో ఏమని ఒకసారి టెస్ట్ చేపిద్దామని నారాయణ డాక్టర్ని అడిగితే ధరణి హాస్పిటల్కి పోయి చేయించమంటే చేయించిన. డెంగ్యూ పాజిటివ్ అని 2కి వచ్చింది. అయితే నా బిడ్డలకు పాజిటివ్ అని వస్తే అడ్మిట్ చేయిస్తా అని చెప్పిన. అడ్మిట్ చేయిస్తే నా బిడ్డకు పెద్ద బిడ్డకు మంచిగా లేదు, చిన్న బిడ్డ మంచిగా ఉంది, డిశ్చార్జ్ ఆమెకు అడ్మిట్ అవసరం లేదు అన్నారు. అయితే డెంగ్యూ పాజిటివ్ అయితే ఉంచాలని చెప్తే వైద్యం చేయాలంటే చేయించిన. నా బిడ్డకు మాత్రం డోసులు ఎక్కువ వేసిర్రు. డోసులు ఎక్కువ వేసినాక నా బిడ్డ తట్టుకోలేకపోయింది. కొద్ది కూడా వేసి టెస్ట్ చేయలేదు నా బిడ్డకు. పూర్తిగా డోసులన్నీ ఒక్కసారి వేస్తే నా బిడ్డ తట్టుకోలేక తల్లటం కొట్టుకున్నాక అర్జెంటుగా నన్ను ఆ బిడ్డను ఎక్కించుకొని బైక్ మీద నన్ను వేరే హాస్పిటల్కి తీసుకుపోయారు. శ్రీ అభిష్ హాస్పిటల్ హర్ష హాస్పిటల్కి తీసుకుపోయారు. నన్ను తీసుకపోతే ఆడిపోయినాక మళ్ళీ డోసులు వేసారు నా బిడ్డకు. డోసులు వేయగా నా బిడ్డకు తల పని చేయట్లేదు, తల రివర్స్ పెడుతుంది. మొత్తం బోర్ల పడి రక్తం ముక్కులోకి వెళ్ళి నోట్లోకి వెళ్ళి పడ్డది. ఇది జరిగిన విషయం. అయితే నా బిడ్డలకు మాత్రం ఒక్కసారి వచ్చిపోయింది జ్వరము. సూదులతోటి ఇంజక్షన్లతోటి ఇక్కడ తగ్గింది. నార్మల్గా ఉన్న పిల్లల్ని తీసుకుపోయినా నేను నవ్వుకుంటూ తీసుకపోతే ఈ డెంగ్యూ అంటే నేను అడ్మిట్ చేయించిన. అసలు పోకున్నా నా బిడ్డలకి పరిస్థితి రాకపోయేమో. టెంపరేచర్ లేదు, బీపీ కూడా నార్మల్ ఉంది. ఒక్కరి పీసీ కాంట్రాక్ట్ కూడా పెద్ద పాపకు 1,20,000 ఉన్నాయన్నారు, చిన్న పాపకు 1,40,000 ఉన్నాయన్నారు. 1,40,000 ఉన్న బిడ్డకే ఇటు డోసులు ఎక్కువ వేసి ఆగం చేసిర్రు. ఇదైతే జరిగిన విషయం.